నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం. తెలుగు మీడియా మొగల్గా పేరు పొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురై మరణించినట్లు వెల్లడించిన కుటుంబ సభ్యులు. 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు చకచకా జరుగుతున్న ఏర్పాట్లు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. గెలిచిన వారికి అభినందనలు తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు వంటి విజనరీ నేత వద్ద సీఎస్ గా పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందం కలిగిస్తోందని వెల్లడించిన ఏపీ నూతన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5వ తేదీన ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షించిన వైద్యులు స్టంట్ మార్చారు. స్టంట్ వేసిన తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్ గా మారడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఇక 87 ఏళ్ల రామోజీరావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలతో ప్రభంజనం సృష్టించడం తెలిసిందే. టీడీపీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం వేదిక, సమయం ఖరారు చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 11:27 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు పట్టున్న గ్రామాల్లో కూడా ఓట్లు పడలేదంటే ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, దీని గురించి లోతుగా విచారణ చేయాల్సి ఉందని నేతలు చెప్పారట. దీనికి జగన్ సమాధానమిస్తూ తనకు కూడా అనుమానాలు ఉన్నాయని, కాకపోతే ఆధారాలు లేకపోవడంతో ఇప్పుడు చేయడానికి ఏమీ లేదని తెలిపారు. మళ్లీ 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా గెలుస్తామని, అప్పటి వరకు అధైర్యపడకుండా ప్రతిపక్ష హోదాలో అధికార పార్టీని ప్రశ్నిద్దామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద సీఎస్ గా పనిచేసే అవకాశం రావడం ఎంతో ఆనందదాయకమని ఏపీ నూతన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. పలువురు సీఎంలు వస్తున్నందున ప్రోటోకాల్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీఎస్ నీరబ్ కుమార్ వివరించారు. వీఐపీలకు ఒక్కో బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం 2 స్థలాలు పరిశీలించామని, మంగళగిరి ఎయిమ్స్, గన్నవరం విమానాశ్రయం వద్ద స్థలాలు పరిశీలించామన్నారు. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో టీడీపీ నేత వర్మ కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. 5-6 నెలల క్రితం టీడీపీ నుండి వెళ్లిపోయి జనసేనలో చేరిన వారు తనపై దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మనుషులే ఈ కార్యకర్తలు అని వర్మ ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఎంపీ విజయం కోసం తాము శ్రమించినా ఈ దాడి జరగడం ఆవేదన కలిగిస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత, పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు మణిపూర్లో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది.
మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేసాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెజవాడలో పట్టాపగలే టీడీపీ కార్యకర్తలు విధ్వంస కాండకు దిగారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పై దాడికి విఫల యత్నం చేశాయి. నగరంలోని లబ్బిపేట మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని వంశీ నివాసముంటున్న అపార్ట్మెంట్ పై పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రారంభమై రాత్రి వరకు కూడా విధ్వంస కాండ కొనసాగింది. వల్లభనేని వంశీమోహన్ ఇంటిపై దాడి విషయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ స్పందించారు. గన్నవరంలో వల్లభనేని వంశీ నివాసంపై టీడీపీ గూండాలు దాడి చేశారంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. వల్లభనేని వంశీ అనుచరులే తమ వాళ్లను రెచ్చగొట్టారని వెల్లడించారు. వంశీ అనుచరులు తమ వాళ్లను దూషించారంటూ ఆరోపించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు మా వాళ్లపై లాఠీ చార్జ్ చేశాయి అంటూ వెల్లడించారు. సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టీ స్టాల్ దగ్గర ఉంటే ప్రత్యర్థి వర్గం వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు అక్కడికి వెళ్ళారంట. నేనైతే అక్కడ సీన్లో లేను. సో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల్లో పోలీసు వారు దారుణంగా కొట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రోజు ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి ఉండటం బాధాకరం. ప్రభుత్వం మారిన తర్వాత కూడా పోలీసులు తీరు మార్చుకోకుండా ఏసీపీ ఎస్పీ కానీ సిఐ కానీ అమానుషంగా కొట్టడం, సిఆర్పీఎఫ్లను పెట్టి కొట్టేస్తడం పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. అంటే విజయవాడ టౌన్లో, విజయవాడ కమిషనరేట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి రక్షణ కల్పించారు తప్ప వెళ్ళిన వీళ్ళ మీద దాడి చేసి ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. గతంలో ఇదే పరిస్థితులు ఉన్నాయి. నా నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ ఉన్నా వేస్ట్ అని చెప్పా మీ మీడియాతో. అన్ని అక్రమ కేసులు, ఎవడు దెబ్బలు తిన్నాడు ఆడి మీదే కేసులు పెడతారు. ఎనికేపాడులో అతను ఆ రోజు వస్తే ఆ రోజు 170 మంది పోలీసులు రోప్ పట్టి పెట్టి ఉన్నందుకు సిగ్గుపడాలి పోలీసు వాళ్ళు. అదే పోలీస్ సిస్టమ్ దాదాపు వాళ్లే ఉన్నారు ఆఫీసర్, సిపి గారు తప్ప. ఇవాళ మళ్ళా కార్యకర్తలని వాళ్ళకి ఇంజురీస్ అయితే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్లో పోలీసు వాళ్ళు సిఆర్పీఎఫ్ని పిలిచారు. అంటే ఈ లా అండ్ ఆర్డర్ని వీళ్ళు ఏడవలేరా? వీళ్ళు కంట్రోల్ చేయలేక సిఆర్పీఎఫ్ని పిలిచారా? లేకపోతే గతంలో ఉన్న సంబంధాలు, గతంలో తీసుకున్న డబ్బులు, గతంలో ఉన్న సంబంధాలతో ఇంకా అలాగే కొనసాగుదాం అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా 6 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియదు, ఏ స్టేషన్లో ఉన్నారో తెలియదు. గ్రామాల్లో కొన్నిసార్లు జరుగుతున్నాయి. నేను గన్నవరం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలుగా నేను పెట్టలా. ఎందుకంటే సమయం పాటిద్దాం మనం, లేకపోతే గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో వీడియో కూడా నేను రిలీజ్ చేశా. ఈ పోలీస్ శాఖలు మరి ఏం చేస్తున్నారో నాకైతే అర్థం అవట్లా. వాళ్ళకి నేను తెలుగులోని చెప్పాను. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా దుర్మార్గంగా వ్యవహరించింది, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. అంటే పోలీస్ శాఖ వారు అక్కడికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అదుపు చేయలేక అవతల డాబాపైకి ఎక్కి ఏదో ఫింగర్స్ చూపెత్తే లాంటి కవ్వింపు చర్యలు పాల్పడితే దుర్మార్గంగా వ్యవహరించారు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఏం జరిగిందో. నేను వాళ్ళని వారిచ్చి నాకు తెలియకుండా జరిగిన సంఘటన. యాక్చువల్లీ నేను రాత్రి 3:30 ఇక్కడ ఉన్న గన్నవరంలో వచ్చి కలుస్తుంటే పొద్దున్న 6 దగ్గర నుంచే ఇంటికి మళ్ళీ వస్తుంటే వాళ్ళు 2 ఎప్పుడో 2:15 ఏసీపీలు సీఏలు అందరూ నన్ను కలవడానికి వచ్చారు మర్యాదపూర్వకంగా. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కు పోలీసులు భద్రతను పెంచారు.
విజయవాడ ఏలూరు రోడ్లోని ఆయన ఇల్లు కార్యాలయం వద్ద మాచవరం పోలీసులతో పాటుగా సీఆర్పీఎఫ్ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించాయి. బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఆయన్ని కలిసేందుకు వచ్చే అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సమీపంలో అనుమానంగా సంచరించే వారిని కూడా గమనిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు విధ్వంస కాండ సృష్టిస్తున్నారు. కూటమి శ్రేణులు విజయవాడలో వైఎస్ఆర్ విగ్రహం మెడలో టీడీపీ కండువా, చేతిలో ఆ పార్టీ జెండా పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు విజయవాడ భవానీపురం స్వాతి రోడ్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బీజేపీ కార్యాలయం దాటి శివాలయం సెంటర్కు చేరుకుంది. వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. నాయకులు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలంటూ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ సహనంతో వ్యవహరించాలన్నారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పూర్తి సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తాము ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెల్లడించారు. ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో పోలిస్తే కేతిరెడ్డి కాస్త బెటర్. కనీసం ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లి వారిని పలకరించేవారు. ఇతర నేతలు ఇలా చేసిన పాపాన పోలేదు. కార్యాలయంలో జగన్తో పాటుగా ఎవడెవడో కూర్చొని గంటలు తరబడి మాట్లాడుతూ ఉండేవారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఆయన అపాయింట్మెంట్ కోసం గేటు బయట పడిగాపులు కాచేవారంటూ కేతిరెడ్డి పేర్కొన్నారు. చాలా మంది చాలా వీడియోస్ పెడుతున్నారు, ట్యాంపరింగ్ చేసినారని, లేకుంటే వివిధ ఇవి జరిగినాయని చెప్పేసి, ఎక్కడో ఓట్ల శాతము, పోలింగ్ శాతం పెరిగిందని, ఇలా మల్టిపుల్ రీజన్స్ అందరూ కూడా చెప్తున్నారు. సో నిజంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా కొంతమంది నిన్న చూసాం. దాడిశెట్టి రాజా మాట్లాడుతూ సీఎం బోలో ఏం తీసుకొచ్చి చీకటి పట్టాను, ఏం చేస్తావు రాయడు, మాట్లాడుతూ చెప్పాడు. డెఫినెట్ గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడము, దాని రిజాల్వ్ కాకపోవడము. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం, లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, గొడవలేడు, గట్టిగా ఇది చేసుకుంటా. ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకి చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు. నౌ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరున్నారంటే ఎస్వీయూలో టీడీపీ మూకలు వీరంగం సృష్టించారు. 2 రోజుల క్రితం వైద్య విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన టీడీపీ వర్గాలు రాయలసీమకే తలమానికమైన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంపై దాడులకు తెగబడ్డాయి. సుమారు 50 మంది టీడీపీ కార్యకర్తలు ఎస్వీయూలోకి కర్రలు, రాడ్లతో చొరబడ్డారు. నేరుగా పరిపాలనా భవనంలోకి ప్రవేశించి బీసీ శ్రీకాంత్ రెడ్డి ఛాంబర్లోకి దూసుకెళ్లారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగియనుండటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 2:30 గంటల వరకు కొనసాగింది. ఉదయం ఎండ తీవ్రత, ఉక్కపోతతో కొండపైకి చేరుకున్న భక్తులు మధ్యాహ్నం 1 గంట తర్వాత వాతావరణం కాస్త చల్లబడ్డంతో ఆలయ ప్రాంగణంలోనే భక్తులు సేద తీరారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రామ్ చరణ్ తేజ్ రాజమండ్రికి చేరుకున్నారు.
కోనసీమ జిల్లా బొబ్బర్లంకలో జరిగే గేమ్ చేంజర్ షూటింగ్ నిమిత్తం రాజమండ్రికి చేరుకున్నారు. బొబ్బర్లంకలో శంకర్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న గేమ్ చేంజర్ సినిమా 3 రోజుల పాటు జరగనున్న సినిమా షూటింగ్ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజీవ్ నగర్లోని వైసీపీ నేత పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సుమారు 10 మంది టీడీపీ నేతలు మూకుమ్మడిగా వచ్చి పెద్దిరెడ్డి శివారెడ్డిపై అసభ్య పదజాలంతో దూషించి ఇంటి ముందు ఉన్న ఫర్నిచర్, ఇంటి అద్దాలు, కారును ధ్వంసం చేశారు. వైసీపీ నేత పెద్దిరెడ్డిని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. రాజీవ్ నగర్ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. వల్లభనేని వంశీమోహన్ ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 9 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయాల పాలైన వారిలో సెంట్రల్ ఏసీపీ భాస్కర్ రావు, సీఐ గుణరాం, పటమట సీఐ మోహన్ రెడ్డి, క్రింది స్థాయి సిబ్బందికి గాయాలయ్యాయి. ఒక వర్గం వారు పోలీసులపై రాళ్లు రువ్వగా గాయాలయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం. తెలుగు మీడియా మొగల్గా పేరు పొందిన ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురై మరణించినట్లు వెల్లడించిన కుటుంబ సభ్యులు. 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు. చకచకా జరుగుతున్న ఏర్పాట్లు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. గెలిచిన వారికి అభినందనలు తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు వంటి విజనరీ నేత వద్ద సీఎస్ గా పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందం కలిగిస్తోందని వెల్లడించిన ఏపీ నూతన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.